హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం భారత్ ట్యాక్సీ కోఆపరేటివ్ వ్యవస్థలోనే ఈ భారత్ ట్యాక్సీని ప్రారంభించడం జరుగుతుంది. దీనిని నేషనల్ కోఆపరేటివ్ సంస్థ మరియు నేషనల్ ఈ-కామర్స్ సంస్థలు కలిపి దీన్ని ప్రారంభించడం సహకార కోఆపరేటివ్ సొసైటీ అనే పేరుతో ఈ భారత్ ట్యాక్సీని ప్రారంభించడం జరుగుతుంది. ఇది జనవరి 1, 2026 సంవత్సరంలో నుంచి ఉపయోగంలోకి రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ వీడియోలో. ఈ ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తాం. అసలు ఈ భారత ట్యాక్సీ ముఖ్య ఉద్దేశం దీన్ని కోఆపరేటివ్ వ్యవస్థలో తీసుకురావడం జరుగుతుంది. అంటే ఇంతకుముందు మనకు ఆల్రెడీ తెలుసు, అమూల్ అనేది భారతదేశంలో అత్యధికంగా సక్సెస్ అయినటువంటి ఒక కోఆపరేటివ్ సొసైటీ. దాన్ని అనుసరించే మన రాష్ట్రంలో కూడా విజయ డైరీ అని, విశాఖ డైరీ అని ఇలా చాలా వరకు కోఆపరేటివ్ సొసైటీలు రావడం జరిగింది. దీంట్లో చాలా వరకు సక్సెస్ అయ్యాయి, కొన్ని సక్సెస్ కాకుండాను మిగిలిపోయాయి. ఇప్పుడు ఈ ట్యాక్సీ వ్యవస్థల్లోకి, ఈ కోఆపరేటివ్ సొసైటీల్లోకి ట్యాక్సీలను కూడా తీసుకురావడం జరుగుతుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు రూపకల్పన చేయడం జరిగింది. దీనికి ప్రస్తుతం అమూల్ ఎండీగా పనిచేస్తున్న జయన్ మెహతా గారిని ఈ సంస్థకి చైర్మన్గా ఎంపిక చేయడం జరిగింది. దీనితో ఆల్రెడీ అత్యంత విజయవంతమైనటువంటి అమూల్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన విధి విధానాలు ఇటువంటివన్నీ ఈ సహకార కోఆపరేటివ్ ట్యాక్సీ సంస్థలో కూడా ఆయన తీసుకురావడం జరుగుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఆశించడం జరుగుతుంది. కాకపోతే ఈ కోఆపరేటివ్ ట్యాక్సీ సిస్టమ్ వల్ల, అంటే భారత్ ట్యాక్సీ, ఈ భారత్ ట్యాక్సీ వల్ల జరిగే ఉపయోగాలు ఏంటి, నష్టాలు ఏమైనా ఉన్నాయా అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఇక్కడ భారత్ ట్యాక్సీలోనే సభ్యులుగా డ్రైవర్లు మాత్రమే ఉంటారు. వీళ్ళంతా ఆల్రెడీ దాదాపు 50,000 మంది పైగా ఈ భారత్ ట్యాక్సీలో రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఈ భారత్ ట్యాక్సీ ప్లాట్ఫామ్ అనేది పూర్తిగా లాభాపేక్ష లేకుండా పనిచేసే ఒక సొసైటీ. దీని మీద కేవలం ఒక నామినల్గా కొంత పర్సంటేజ్ మాత్రమే ఈ సొసైటీకి వెళ్తుంది, మిగతాదంతా డ్రైవర్లకే వెళ్తుంది. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఈ ఉబర్, ఓలాలోనే దాదాపు వాళ్ళకు వస్తున్న కిరాయిలోనే 20% వరకు ఆ కంపెనీలకి కమిషన్గా వెళ్ళడం జరుగుతుంది. ప్రస్తుతం అంత కమిషన్ ఉండదు, కేవలం ఈ ప్లాట్ఫామ్ రన్ చేయడానికి సరిపడే కమిషన్ మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. మ్యాక్సిమం ఒక 2-3% వరకు, లేదంటే మ్యాక్సిమం ఒక 5% వరకు ఈ కమిషన్ ఉండవచ్చు. అంటే ఇప్పుడు డ్రైవర్లు తీసుకున్న కిరాయిలో చాలా వరకు అది వాళ్ళకే మిగిలిపోతుంది. ఈ ఎవరికి దీని మీద కమిషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల డ్రైవర్లకి ఎక్కువ కిరాయి దొరుకుతుంది. అదేవిధంగా ఈ కాంపిటేటివ్ రేట్ల వల్ల కస్టమర్లు కూడా తక్కువకి ఈ కిరాయి దొరికే అవకాశం ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఈ పథకం కానీ, ఈ సొసైటీ కానీ విజయవంతమైతే దాని వలన డ్రైవర్లు, తద్వారా ప్రజలు కూడా ఉపయోగకరంగా లాభం చేకూరే అవకాశం ఎంతైనా ఉంది. కాకపోతే ఇక్కడ దీనిలో కొన్ని వ్యతిరేకతలు కూడా ఉన్నాయి. అవేమంటే, ఈరోజు చాలా వరకు కోఆపరేటివ్ సొసైటీలు ప్రారంభించడం జరుగుతుంది. కాకపోతే దీంట్లో ఎంతవరకు విజయవంతం అవుతున్నాయి అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఈరోజు డ్రైవర్లు ఉన్నారంటే వాళ్ళు నిజాయితీగా ప్రజలకి తక్కువ రేటుకి సవారీ చేస్తారా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇప్పుడు గోవాలోని డ్రైవర్లు అందరూ చాలా వరకు ఒక కోఆపరేటివ్ సొసైటీగా ఫామ్ అయ్యి అక్కడ ఈ ఉబర్, ఓలాల్ని రాకుండా చేయడం జరిగింది.
దీనితో వాళ్ళు అక్కడ మోనోపోలీగా అవతరించి వాళ్ళ ఇష్టం వచ్చిన రేట్లు పెట్టడం జరుగుతుంది. ఈరోజు గోవాలోని ఈ ట్యాక్సీ రేట్లు అనేవి చాలా భారీ ఎత్తున పెరిగిపోవడం జరిగింది. మిగతా ప్రదేశాలతో కంపేర్ చేసుకుంటే ఈ రేట్లు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ సొసైటీకి చాలా వరకు చెడ్డ పేరు రావడం జరిగింది. కాబట్టి ఇదే పరిస్థితులు ఈ భారత ట్యాక్సీ కూడా రాకుండా ఉండాలంటే దీన్ని చాలా వరకు అదుపులో పెట్టాలి. అదేవిధంగా ఇది మోనోపోలీ కాకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. దీన్ని మోనోపోలీ కాకుండా అందరితో పాటు కాంపిటీషన్లో ఉండేటట్టు చేస్తే అప్పుడే మంచి రేట్లు ఈ సవారీలు దొరికి ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇవి కొంత తక్కువ రేట్లకు కానీ భారత్ ట్యాక్సీ ఇవ్వడం జరిగితే ఖచ్చితంగా భారత్ ట్యాక్సీ విజయవంతం అవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే దీని మీద చాలా నాలెడ్జ్ ఉన్న ప్రభుత్వ అధికారులు పనిచేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని చెప్పి తద్వారా డ్రైవర్లకి ప్రజలకి దీని ఉపయోగాలు చేరవేస్తారని ఆశిద్దాం. ఇక ముందు భవిష్యత్తులో ఈ భారత్ ట్యాక్సీ విజయవంతం అవుతుందా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.